ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. తర్వాత అండి మరొక గమ్మత్తైన విషయం. ఆత్రేయ గారు గమ్మత్తులు చమక్కులు చాలా అద్భుతంగా ఉంటాయి. పాత దేవదాస్ సినిమా రిలీజ్ అయిందండి. అద్భుతంగా ఆడుతుంది. అద్భుతంగా ఆడుతుంటే ఎందుకో ఆత్రేయ గారు విజయవాడ వెళ్ళారు. విజయవాడ వెళ్ళి దేవదాస్ సినిమా చాలా బాగా ఆడుతుంది, ఏంటి అసలు అని దేవదాస్ సినిమా చూశాడు ఆయన. చూసి బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఆ కింద క్లాసులో నుంచి ఒకడేమో సినిమా చూసి బయటకు వస్తూ కూడి ఎడ్డమైతే పొరపాటు లేదో అని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి రిక్షా పట్టుకున్నాడు. అతను రిక్షా పుల్లర్ అనమాట. సో ఆత్రేయ గారేమో ఆ రిక్షా ఎక్కారు. రిక్షా ఎక్కి రిక్షా తొక్కి ఎక్కడికో వెళ్ళాలి చెప్పాడు ఆత్రేయ గారు. చెప్తే రిక్షా వాడు తొక్కుతున్నాడు. వీడు ఇంకా కుడి ఎడమైతే పొరపాటు లేదని పాట పాడుతున్నాడు. ఆత్రేయ గారు ఊరుకు ఉండకుండా వాడిని కదిలించారు. ఏమయ్యా, ఏంటి కుడి ఎడమైతే పాట హుషారుగా పాడుతున్నావు, అంత బాగా నచ్చిందా సినిమా అన్నాడు. గొప్ప సినిమా కదండి, అద్భుతంగా ఉందండి సినిమా. ఏం పాట అండి, కుడి ఎడమైతే పొరపాటు. వాడు కాస్త కొద్దిగా వేసుకున్నట్టున్నాడు. ఆ ఎంజాయ్మెంట్లో వాళ్ళు పాడుతున్నాడు. అవునయ్యా, కుడి ఎడమైతే పొరపాటు లేదే అంటారు కదా, కుడి కుడి అవుతుంది, ఎడమ ఎడమ అవుతుంది. కుడి ఎడమైతే ఎడమ కుడైతే అది పొరపాటే కదా అని అన్నాడు. భలేవారండి, గొప్ప కవి రాశాడండి ఆ పాట. పాట రాశాడయ్యా, బాగానే ఉందయ్యా, ట్యూన్ కూడా బాగానే ఉందయ్యా. కుడి ఎడమ అవుద్ది, ఎడమ ఎలాగా అవుద్ది, ఎడమ కుడి ఎలాగా అవుద్ది అని అన్నారంటే. ఇది ఇలా పెడితే ఈ సాంగ్ రికార్డింగ్ అవుతుంది. ఘంటసాల గారు పాడుతున్నారు, సుబ్బరామన్ గారు మ్యూజిక్ చేస్తున్నారు. సుబ్బరామన్ గారి దగ్గర విశ్వనాథ్ గారు అసిస్టెంట్, మ్యూజిక్ అసిస్టెంట్, సౌండ్ ఇంజనీర్ సంథింగ్ అలాగా. కాదు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఓకే. సో తర్వాత సుబ్బరామన్ గారి దగ్గర ఘంటసాల గారు కూడా అసిస్టెంట్గా చేశాడు. అసిస్టెంట్గా చేస్తున్న ఆయన చేత పాటలు పాడించి ఆయన బాగా ఎంకరేజ్ చేశాడు సుబ్రహ్మణ్య గారు. దేవదాస్ పాటలన్నీ ఘంటసాల గారే పాడారు కదా. మధ్యలో సుబ్బరామన్ గారు చనిపోతే ఎంఎస్ విశ్వనాథ్ గారు కంప్లీట్ చేశారు. ఈ పాట రాసింది సీనియర్ సముద్రాలు గారు. సాంగ్ రికార్డింగ్ థియేటర్కి ఆయన లేటుగా వచ్చాడు. లేటుగా వచ్చేసరికి ఘంటసాల గారు పాట పాడేస్తున్నారు. ఏమని, కుడి ఎడమైతే పొరపాటు లేదా ఓడిపోలేదని పాట పాడుతున్నాడు. సీనియర్ సముద్రాలు గారికి షాక్. ఇదేంటి, నేను రాసింది వేరు, ఈయన పాడింది వేరే పాడుతున్నాడు ఏంటి అని అనుకున్నాడు. అనుకుని ఈయన రాసింది ఏంటంట, కూడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో అని రాశాడు ఈయన. ఓకే. కూడి ఎడమైతే పొరపాటు లేదో అని రాశాడు. కూడి అంటే దగ్గరికి చేరి, కూడి కూడి ఎడమైతే పొరపాటు లేదో అన్నాడు. అంటే దేవదాసు పార్వతి కూడి విడిపోతే అది పొరపాటు లేదు, అది ఓటమి కాదు జీవితంలో అనేటటువంటి ఉద్దేశంతో రాశారు. ఈ పాట కవి రాసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు కాపీ చేస్తారు కదా. కాపీ చేసేటప్పుడు ఆ కూడికి ఆ దీర్ఘం మర్చిపోయాడో ఏమైపోయింది. అప్పుడు ఏమైంది, కుడి ఎడమైతే పొరపాటు లేదు అని ఆ కాగితం ఘంటసాల గారికి వెళ్ళిపోయింది. ఘంటసాల గారు పాడేస్తున్నారు. సీనియర్ సముద్రాలు గారేమో నేను ఒకటి రాస్తే ఈయన ఇలా పాడుతున్నాడు కదా అని. అప్పుడు లైవ్ రికార్డింగ్, అప్పుడు పాట టేక్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈయన వెళ్ళి ఆ ఇంజనీర్తో చెప్పి పాట ఆపి మళ్ళా మొదటి నుంచి ఆ పాట రికార్డ్ చేయించాలంటే ఎంత శ్రమ. ఒక మ్యూజిషియను ఒక చిన్న రిథము తప్పు వాయించినా కూడా మళ్ళీ మొత్తం అంతా రికార్డ్ చేయాలి. లైవ్ రికార్డింగ్ మొత్తం అవుతుంది. సరే సీనియర్ సముద్రాలు గారు ఏమనుకున్నారు, సరే నాగేశ్వరరావు తాగుబోతు కదా, తాగుబోతు పాడే పాట కదా, ఆ తత్వంలో బదులే పర్వాలేదులే అని ఈయన వదిలేశాడు. అది ఇక్కడ ఆత్రేయ గారు పట్టుకున్నారు. ఏమయ్యా, కుడి అవుద్ది, ఎడమ ఎడమ అవుద్ది, కుడి ఎడమ అవుద్దని అంటే వాడు ఏమన్నాడు తెలుసా, భలే ఊరుకోండి, గొప్ప కబురేశాడు,
ఆత్రేయం తెలియదు కదా రిక్షావాడికి అని ఆ రిక్షావాడే ఇన్ని దబా ఆత్రేయ గారిని దబాయించాడు. సో ఆ విధంగా కొన్ని పాటలు. తర్వాత మీకు సంగీతం కాస్త కోస్త సంగీతం లయ జ్ఞానం ఉంటే అడగచ్చు. సార్ ఇప్పుడు కుడి ఎడమైతే పొరపాటు లేదా మీటర్కి సరిపోతుంది, కుడి ఎడమైతే మీటర్కి సరిపోతుందా లేదా అని అడిగితే కుడి ఎడమైతే ఆన్ బీట్ స్టార్ట్ అవుతుంది కుడి అయితే, కుడి అయితే కుడి ఎడమైతే ఆఫ్టర్ బీట్ స్టార్ట్ అవుతుంది. సో అలాగే సరిపోతుంది, ఇలాగే సరిపోతుంది. అసలు ప్రేక్షకులు కూడా అసలు ఇదేం ఆలోచించలేదు. సార్ ఇంతకాలం చిన్నప్పటి నుంచి ఆ పాట వింటున్నాను, ఆ, పాడుకున్న సందర్భాలు ఉన్నాయి, ఆ. దాని వెనక ఇంత కథ ఉందని తెలియదు అసలు. అవునవును చాలా మందికి తెలియదు. అంటే ఆత్రేయ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా మంది చెప్పేది అంటే జగ్గయ్య గారి గురించి, ఆ? జగ్గయ్య గారి గురించి. అవునవును జగ్గయ్య గారికి ఆత్రేయ గారు అంటే విపరీతమైన ఇష్టము. అవునవును. ఆయన పాటలన్నింటినీ కూడా ఒక సంపుటిగా చేసి ఆయనకి నివాళి. అయ్యో, ఆత్రేయ గారి సాహిత్యం అంతా పెద్ద హాఫ్ డజన్ బుక్స్ అండి. ఆ, ఆత్రేయ గారు మొట్టమొదటి నాటక రచయిత. ఉమ్, ఆ విశ్వశాంతి, కప్పలు, ఎన్జిఓ ఎటువంటి నాటకాలు రాశాడు ఆయన. ఉమ్, ఆయన మొట్టమొదట డైలాగులే రాశాడు, పాటలు రాయలా. సార్ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన డైలాగులు బాగా రాస్తుంటే కేఎస్ ప్రకాశరావు గారు, ఉమ్, రాఘవేంద్ర గారి ఫాదరు, ఉమ్, నువ్వు పాట రాస్తావయ్యా, పాట కూడా రాయి అని చెప్పి ఉమ్, దీక్షలో మొట్టమొదటి పాట రాయించాడు ఆయన. సార్ సో అక్కడి నుంచి ఆత్రేయ గారు మాటలేంటి పాటలేంటి అద్భుతంగా ఆయన హవా వెలిగింది. జగ్గయ్య గారు విషయానికి వస్తే ఆయన ఒక దేవుడిలా చూస్తారంట. అవునవునవునవును. ఉమ్, తర్వాత ఆయన బుక్స్ అన్ని ఆయనే జగ్గయ్య గారే ప్రింట్ అవును. చేయించారు. ప్రింట్ చేయించి ప్రింట్ వారికి చేయించారు. నివాళిగా ఇచ్చారంట. ఆ సాహిత్యం మీద చాలా మక్కువ జగ్గయ్య గారికి. ఉమ్, తర్వాత జగ్గయ్య గారు బాగా చదువుకున్నాడు, తెలుగు సాహిత్యం మీద పట్టుంది. రవీంద్రనాథ్ ఠాగూరు గీతాంజలి ట్రాన్స్లేట్ చేశాడు జగ్గయ్య గారు. సార్ సో సాయంకాలం పూట జగ్గయ్య గారితో కూర్చొని వీళ్ళందరూ చక్కగా రిలాక్స్ అయ్యి ముచ్చట్లాడుతూ సాహిత్యం గురించి, సంగీతం గురించి ఉమ్, మాట్లాడుకుని కాలక్షేపం చేసేటటువంటి గ్రూప్ అనమాట సార్ అది. ఆత్రేయ గారు అంటే, సావిత్రి అంటే ఎంతమందికి ఇష్టమో అలాగే ఆత్రేయ గారు అన్న అంతమందికి ఇష్టం. సార్ ఆత్రేయ గారి మీద కోపం వస్తుంది, పాట లేటుగా ఇస్తాడు. నేను పాట ఇవ్వగానే కోపం అంతా మర్చిపోతారు, ఆ స్థాయిలో పాటిస్తారు. ఆ స్థాయిలో పాటిస్తాడు. నిజంగానండి ఆత్రేయ గారిది ఒక శకం. ఉమ్, పాటకి ఎవరు న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేశారు అనేది పక్కన పెడితే ఆత్రేయ గారు పాటకి చేసినటువంటి న్యాయం చాలా గొప్ప న్యాయం. ఆయన ఏదో పాట రాయటం కోసం, డబ్బుల కోసం పాట రాయడాను. ఉమ్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒకసారి ఆత్రేయ గారిని కలిసి, ఆత్రేయ గారు అంటే తర్వాత వచ్చిన తరానంతటికీ ఆయన అంటే ఇష్టమే కదా. అంతే కదా సార్. సార్ మీ సినీ గేయాలు చాలా గొప్ప గేయాలండి అన్నాడంట. ఉమ్, అప్పుడు ఆత్రేయ గారు ఏమన్నారు, కొన్ని సినీ గేయాలు, కొన్ని మనీ గేయాలు అన్నాడంట. ఇప్పుడు సిరివెన్నెల శాస్త్రి గారు తక్కువ వాడా, ఆ, ఏవైనా సరే మీ హనీ గేయాలండి ఈయన అన్నాడు. అలాగే ఆత్రేయ గారితో కూర్చున్న వాళ్ళకి కూడా కవిత్వం వస్తుంది. ఉమ్, ఆ పర్సనాలిటీ, ఆ నవ్వు, ఆయన చెమక్కలు అద్భుతం అండి. అయితే ఆత్రేయ గారి గురించి మాట్లాడేటప్పుడు అప్పట్లో ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఈయన లైఫ్లో ఒక లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది, భగ్న ప్రేమికుడు అయి ఉంటాడు, అందుకే ఇలాంటి పాటలు ఇలాంటి మాటలు రాయగలుగుతున్నారు. ఆయన పాటల్లో ఎక్కువ వేదాంతం కనిపిస్తుంది. అవునవును. సో చాలా మంది అనేవారంట. ఒకసారి అండి మేము విజయ గార్డెన్స్లో ఆ డీలక్స్ థియేటర్ దగ్గర ఉన్నాము. ఉమ్, ఆత్రేయ గారితో కూర్చున్నాము. ఆత్రేయ గారు చక్రవర్తి గారు అప్పుడే కూర్చున్నట్టు వెళ్ళాడు. అప్పుడే బాలసుబ్రహ్మణ్యం కారు దిగాడు. ఉమ్, దిగి ఆత్రేయ గారిని చూసి దగ్గరికి వచ్చి, గురుగారు నమస్కారం అని అన్నాడు. ఉమ్, ఏమి నమస్కారం రా, ఉమ్, నన్ను మర్చిపోయావా నువ్వు అని అన్నాడు. ఏంటి మిమ్మల్ని ఎట్టా మర్చిపోతాను గురుగారు, ఉమ్, అవునరా నా చేత పాట రాయించి అన్నాడైందిరా నువ్వు అని అన్నాడు. మేము ఆత్రేయ గారు ఆత్రేయ గారి దగ్గర బాలసుబ్రహ్మణ్యం పిల్లాడే కదా, అంతే ఆయన ముందు అంతే. బాలసుబ్రహ్మణ్యాన్ని పాట అడుగుతున్నాడు ఏంటో అని అనిపించింది మాకు. ఉమ్, తర్వాత
మరి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పే ఉంటారు డెఫినెట్గా. కృష్ణ గారి సినిమాకి ఒక పాట రాశాడు. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనది, నీ హృదయం కదలనిది. ఏమి రాశాడండి. తలుపు మూసిన తలవాకటినే పగలు రేయి నిలుచున్న, అలసి సొలసి బదులే రాక వెనక్కి వెళుతున్నా అని పాట రాశాడు. అది దానికి ఒక కథ చెప్తారు. ఏమనంటే ఈయన క్రష్, ఈయన వెళ్ళి ఈయన కట్టలు ఇచ్చేయటమే కదా క్రష్. క్రష్ కాదు ఇంకా ఈ తీసుకెళ్ళి ఇచ్చేస్తా ఉంటాడు. ఒకసారి ఏమో డబ్బులు ఇవ్వట్లేదని రాను. ఆ ఇన్స్పిరేషన్తో రాసినటువంటి పాట. తలుపు మూసిన తలవాగటనే పగలూరేయి నిలుచున్న, పిలిచి పిలిచి బదులే రాక అలసి సొలసి వెళుతున్నా అని రాశాడు. ఆ పాట ఎంత హిట్ అయింది. అసలు ఎత్తుకోవటమే నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. ఆ థాటు, ఆ ఎక్స్ప్రెషన్, ఆయనకి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలండి. ఇన్స్పిరేషన్ ఉంటే అద్భుతంగా రాస్తాడు. నాగేశ్వరరావు గారు ఒకసారి ఒక మాట చెప్పాడు. ఆత్రేయ గారికి ఇన్స్పిరేషన్ ఉంటే బాగా రాస్తాడు. సీనియర్ సముద్రాల ఏ ఇన్స్పిరేషన్ లేకపోయినా కూడా అద్భుతంగా రాస్తాడు అని చెప్పాడు. అప్పుడంతా సీనియర్ సముద్రాల గారి హవా నడిచింది కదా. అంతకంటే ముందు అవును. ఆ విధంగా ఆత్రేయ గారిని చక్కగా మనం పక్కన కూర్చొని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి, వారు తోటి కవుల్ని పోటీగా భావించడం అలా ఎప్పుడన్నా ఉండేదా సార్? అదేం లేదండి. అదేం లేదు. ఎవరి ప్రతిభ వాళ్ళది. ఇప్పుడు ఈయన మంచి పాట రాయాలి, డెప్త్లో రాయాలి అంటే మనసు కవంటే ఈయనే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు శ్రీశ్రీ గారు రాశాడు మనసు మీద. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. అందులో మంచి లైను, నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నించుటకు, నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఆత్రేయ గారు, ఇది శ్రీశ్రీ రాస్తే ఆత్రేయ గారు అనుకున్నారు చాలా మంది అనుకున్నారు. కాబట్టి ఆత్రేయ గారి ఆ డెప్త్ ఇంకెవరు రాయలేమనిపిస్తుంది. అలా ఉంటే ఒక్కొక్క పాట ఆత్రేయ గారిది. అండ్ చివరిగా ఇదే టాపిక్ మీద, ఆత్రేయ గారు మీకు ఎంతో భాగ్యం ఉన్నారంట. అదేం కాదండి, నేను కృతజ్ఞతగా ఆయనకి సమర్పించుకున్నది. ఏంటిది అది? 5,000 కట్ట క్రష్కి ఇచ్చేసాడు కదా. ఓకే. ఇప్పుడు నాయుడు గారు పంపించిన 5,000 కట్ట ఆత్రేయ గారికి ఇచ్చేసాను. కారు ఎక్కమన్నాడు, కారు ఎక్కాము. ఈ కారు ఏమో ఒక ఇంటి ముందు ఆగింది. ఆగి ఈయనేమో మేడ మీదకి వెళ్ళాడు. నేను డ్రైవర్ని అడిగి ఎవరిది ఇది అంటే ఇదని చెప్పాడు. ఆహా అనుకున్నాను. వచ్చాడు, దిగి వచ్చాడు. కారు ఎక్కి పదండి అని అన్నాడు. ఒరే ఆ టర్నింగ్లో కిళ్ళి కొట్టు దగ్గర ఆపు అని అన్నాడు. డ్రైవర్ ఆపాడు. ఒరే ఒక సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి తీసుకో అన్నాడు. ఈయన డబ్బులు ఇస్తాడేమో అని చూస్తున్నా నేను. ఈ దగ్గర ఉంటే కదా ఆ కట్ట అక్కడికి వెళ్ళిపోయింది. సరే తీసుకోరా అని అన్నాడు. అని అంటే అప్పుడు నేను అర్థం చేసుకొని ఏదో సిగరెట్, ఆయన బ్యాన్ అది గుర్తులేదు, ఓ సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి తీసుకుని ఇచ్చాను అనమాట నేను. ఆ విధంగా ఆత్రేయ గారికి నా కృతజ్ఞతగా నేను సమర్పించుకున్నటువంటి చిన్న కానుక. సూపర్ సార్. ఎందుకంటే ఇన్ని రోజులు ఆత్రేయ గారి సాహిత్యం గురించి తెలుసు, వారి పాటల గురించి విన్నాము, వారి కవిగా వారి స్థాయి, వారి రేంజ్ ఇవన్నీ కూడా చాలా గొప్పగా
ఉండేవి. అవును అయితే మొదటిసారి ఆయన ఎంత సరదా మనిషో, అవును ఎంత పక్కన వాళ్ళతో ఎంత నవ్వుతూ నవ్విస్తూ ఉంటారో, అవును చాలా కొత్త యాంగిల్గా చెప్పారు మీరు. అవును చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, Okay. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.